కేసీఆర్ చిన్న చిన్న పదాలే వాడతాండి ఇక్కడ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన గలమెత్తాలే. గలమెత్తు, దళమెత్తు, కావాలంటే గుణపమెత్తు, ఇంకేదైనా ఎత్తు. కానీ కేంద్రము రాష్ట్రం ఏదైతే ఉందో వాళ్ళు చేసే వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం పనిచేయకుండా వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి గలమెత్తుతావా, నువ్వు ఇంకో గడపారలు ఎత్తుతావా, ఇంకేమెత్తుతావో మరి నీ ఇష్టం. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా ఎత్తు, కానీ ప్రజలను మాత్రం రక్షించు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ మీదకి మాత్రం గలమెత్తాలి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా మోసం చేసిరా. మన రేవంత్ రెడ్డి నోరు, ఆ నోట్లకి ఆ మాటలు ఎట్లా వస్తాయో ఏమో తెలియట్లేదు. ఆ నోట్లకి అబద్ధాలు ఎట్లా పలుకుతాడో నాకు అర్థమవుతలేదు. ఇంత అబద్ధమా, ఇంత అన్యాయమా? రాజకీయం చేయాలంటే అబద్ధాలు చెప్పాలా? రాజకీయం చేయాలంటే అబద్ధాలు చెప్పాలా? అబద్ధాలు చెప్పి రాజకీయంలోకి రావాలంట. అబద్ధాలు, మోసపూరిత మాటలు వీటన్నిటినీ పక్కన పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ ఎన్నికల టైంలో పడ్డాడు. మళ్ళీ మోసపూరితమైనటువంటి మాటలే. మళ్ళీ గెలవాలంటే మళ్ళీ మోసం చేయాలి ప్రజల్ని. మొన్న 6 గ్యారెంటీలతో మోసం చేసిరు, ఇప్పుడు 5 గ్యారెంటీలతో మోసం చేస్తారు. ఇక పంచతంత్ర హామీలు, కొత్త మేనిఫెస్టో. ఇక మేనిఫెస్టోలో ఉన్నాయి చూసి సంబరపడి ఓట్లు వేయాలి. మహిళలకు ₹1,00,000 ఏటా. ఇక ఆ సంతోషంలో ఓట్లు గుద్దాలి. ఏటా ₹1,00,000 అనగానే మహిళలు ఆయనంత ఆనందానికి గురైపోయి నిజంగానే ఏటా మాకు ₹1,00,000 ఇస్తారేమో అన్నటువంటి ఆలోచనలో ఉండిపోతారు. వాళ్ళు ఉండిపోయి నిజంగానే ఇస్తాడేమో, సోనియా గాంధీ ప్రకటించింది కదా, మాలాంటి మహిళనే కదా అని అనుకుంటారు. కానీ నిజానికి అందులో మొత్తం డొల్లా మాటలే ఉన్నాయన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు. మోసం చేసే మాటలు అవన్నీ. అట్లా ఇక భారాసాకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు పోరు. ఇక ఈ నెల 13 నుంచి ముమ్మర ప్రచారం. చేవెళ్లలో బహిరంగ సభలో కేసీఆర్ శంఖారావం. చేవెళ్లలో బహిరంగ సభలో శంఖారావం ప్రారంభించబోతున్నటువంటి కేసీఆర్ మొత్తానికి చేవెళ్లలో బహిరంగ సభలో ప్రారంభించబోతున్నారు. ఇక ఈ నెల 13న ముమ్మరంగా ప్రచారం స్టార్ట్ చేయబోతుండు. 13వ తారీఖున ప్రచార ప్రారంభం చేయబోతున్నాడు. ఇక మొత్తానికి కేసీఆర్ గలమెత్తుతుండు. రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు 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 మన బాంబులు వెళ్తున్నాయి. బాంబులు అంటే తెలుసుగా, సుతిల్ బాంబో, తోకపటాకా బాంబో, అటం బాంబో, ఇట్లాంటి బాంబులు కాదు, గుండె పగిలిపోయే బాంబులు. అవో రకమైనవి. ఆ బాంబుల గురించి మీకు తెలియదు. అవి అట్లా పేలుతాయి అన్నట్టు, మొత్తం మీద గుండెల్లో పేలుతాయి ఆ బాంబులు. అవి అట్లాంటి బాంబులు పేలుతానే ఇవ్వాలి. కేసీఆర్ గలమెత్తుతా అంటే గుండెలు గుబేళ్ళుమంటున్నాయి, గుండెలు పగిలిపోయినట్టు అవుతుంది. అవే బాంబులు. ఇక శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసాకు లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఇక పైచేయి సాధించి పూర్వ వైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లోకి ముందుకెళ్ళాలి. వాస్తవం. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో ఇక ఇది రాష్ట్రంలో ఏంది కాంగ్రెస్. ఈ రెండింటిని పట్టుకొని ముందుకు పోవాలి. ముందుకు పోతేనే మనకేమన్నా ఫలితం దక్కుతుంది. ఇక బీజేపీ చేసిన 10 సంవత్సరాల పరిపాలన, ఇక కాంగ్రెస్ చేసిన 100 రోజుల పరిపాలన, ఇది చాలు మనకు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గలం చైతన్యం ఇక కలిగించడం, తమ పాలన కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు సన్నద్ధమవుతోంది. అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇక మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలతోనూ ప్రచారం హోరెత్తించేలా ఆ పార్టీ సంకల్పించింది. మొత్తానికి వీళ్ళందరూ వస్తారు పార్టీ మహాసభకి, మొత్తం మీద హోరెత్తించేలాగా. హోర్ అంటే ఎవరికి హోరెత్తుతుంది? ఈ సభ ఎవరికి హోరెత్తుతుంది? ఆ రేవంత్ రెడ్డికి హోరెత్తుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు దడ పుడుతుంది. వీళ్ళ సభను చూసి ఎవరికి పుడుతుంది దడ? కాంగ్రెస్ వాళ్ళకి పుడుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అదే కదా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళకి దడ పుడుతుంది. ఇక 4 అంచెల సమావేశాలు.
ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని పరిగణలోనికి తీసుకుని ఈ నెల 13 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారస నిర్ణయించింది. వచ్చే నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక మండలాలు గ్రామాల వారీగా కూడా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. మండలాలు గ్రామాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించాలని పార్టీ ఒక కొలిక్కి వచ్చింది. ఇందుకోసం శాసనసభ నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలను ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించనుంది. ఇక ఇప్పటికే చేవెళ్ల మల్కజ్గిరికి ఇన్ఛార్జీలను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలో ప్రకటించనుంది. కొన్ని చోట్ల ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇక మిగిలిన కొన్ని చోట్ల ప్రకటించనుంది. ఇక ముందు ఇక కేసీఆర్ సభలు, బస్సు యాత్రలు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం 15 లేదా 16 తేదీలో మెదక్లో నిర్వహించే సభకు హాజరవుతారు. ఆ తర్వాత మొత్తం 17 లోక్సభ వర్గాల గుండా ఇక సాగేలా బస్సు యాత్ర చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగరాల, పట్టణాల, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్ భాజపాల పాలనలోని లోపాలపైన మొత్తానికి ప్రజలకు వివరించే ఆలోచన. కాంగ్రెస్ భాజపాలై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ఆది నుంచి ఆ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ పైన అనుసరించినటువంటి వైఖరి సరికాదన్న అంశాలను ప్రచారంలో ఎలుగెత్తి చాటాలని భారస భావిస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరువు, సాగునీటి సమస్యలు, వివిధ వర్గాల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించనుంది. ఇప్పటికే భారస అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, యాదాద్రి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తమ 10 ఏళ్ల పాలన తీరును పోల్చి చూసి లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు విభజన హామీలను అమలు చేయకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులేవి ఇవ్వకపోవడం వంటి అంశాలతో భాజపాను ఇక ఇరకాటంలో పెట్టాలని ఇక భారస భావిస్తోంది. త్రిముఖ పోటీలో ఇక ఆధిక్యం సాధించేందుకు వీలుగా కాంగ్రెస్, భాజపాల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని ఇక ఆరోపిస్తూ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అది పరోక్షంగా తమకు లభిస్తోందని భావిస్తోంది. మొత్తానికి లోపాయక్త సంబంధాలు ఎవరెవరికంటే బీజేపీకి, కాంగ్రెస్కు లోపల సంబంధాలు ఉన్నాయి వీళ్ళకు. ఈ సంబంధాలతోని భారసను మట్టుబట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజలకు వివరించే విధంగా ముందుకు పోదాం అనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ముందుకు పోతుండు. నిజానికి అలా ఈ ఇద్దరు కూడా ఆడుతున్నటువంటి నాటకమే. ఇటు కాంగ్రెస్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఇక రాహుల్ గాంధీ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ రాష్ట్రంలో నాటకాలు ఆడుతుండు. ఆ బీజేపీతో చేతులు కలిపిడు. ఎన్నికలు అయిపోగానే ఇక ఓడిపోగానే కేంద్రంలో రాహుల్ గాంధీ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి తెలుసు. ఓడిపోగానే బీజేపీతో చేతులు కలిపి కాండవా కప్పుకుంటాడు, బీజేపీలో జాయిన్ అయిపోతాడు. ఇదే జరుగుతుంది. ఈ 6 హామీలు అంటారా, అవి గాలికి పోయినట్టే. 6 హామీలకు అసలు దానికి